ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం నుండి 35వ వచనం వరకు ధ్యానించుకుందాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియా రాణి అయిన కందకి క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనగారమంతటికి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పుతో వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వద్దకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరే ఒకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనము అనుసరించి అతని యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన 2 విషయాలు మనము గ్రహించగలము. ఇందులో ఐథియోపియా దేశం నుండి తన ధనగారానికి ఒక మంత్రి అయినటువంటి కందకి రాణి యొక్క మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పవచ్చు, తన ధనగారానికి ఆయన ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక నపుంసకుడు. ఆయన యెరూషలేములో సేవించడానికి వచ్చాడు. ఎందుకంటే యెరూషలేము దేవాలయము అనేక మందికి ఒక ప్రసిద్ధి నొందినటువంటి దేవాలయం. అనేక మంది ఆ దేవాలయానికి వచ్చి ప్రార్థించి వెళ్ళడం అనేది ఆ దినాలలో అది ఒక పుణ్యక్షేత్రము. కనుక ఈ యొక్క నపుంసకుడు ఆ దేవాలయం లోపలికి వెళ్ళి ఆరాధించి రావాలని వచ్చాడు. కానీ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంది, నపుంసకుడు షండు లోపల ప్రవేశించకూడదు. దేవుని మందిర భాగములోనికి, గర్భములోనికి లేక మందిర అంతర్భాగంలోనికి షండు కానీ నపుంసకుడు కానీ ప్రవేశింపకూడదు. అయితే తను చాలా బాధపడుతూ ఆరాధించడానికి వచ్చిన ఆయన మానసికంగా కొంచెం దుఃఖపడుతూ తిరిగి ఐథియోపియా దేశానికి ఆయన తిరిగి వెళుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉంటాడండి. మనము ఏ రీతిగా ప్రభును సేవిస్తున్నాము, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన మనస్తత్వాలు ఎలా ఉంటుంది, ఆయన ఎడల మనం కలిగి ఉన్న భయము భక్తి ఎటువంటిది, పరిశుద్ధాత్మ దేవునికి సర్వము తెలుసు. ఈ ఐథియోపియా దేశం నుంచి వచ్చినటువంటి ఈ నపుంసకుడు మనసులో చాలా నొచ్చుకొని తను ఒక రథం మీద వచ్చాడు. మరలా తిరిగి ఆ రథంలో వెళ్ళిపోతున్నాడు. అంతలో దేవుని దూత ఫిలిప్పు సమరయ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు, నువ్వు గాజా అరణ్య మార్గానికి వెళ్ళి
ఫిలిప్పు వెళ్ళి ఒక వ్యక్తిని కలుసుకోమని చెప్పి ప్రభు ఆయనకి ఆదేశించినప్పుడు ఎవరు ఏమిటి అని అడగక గాజా అరణ్య మార్గంలోనికి ఫిలిప్పు ఆత్మవశుడై ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆ రథం పైన ఈ నపుంసకుడు కూర్చుని ఉన్నాడు. ఆయన ఒక ధనవంతుడు, ఒక దేశానికి ఆర్థికమైనటువంటి మంత్రి కనుక యెషయా గ్రంథం ఒకటి తీసుకొని, ఏ గ్రంథంలో అయితే సండుడు నపుంసకుడు దేవాలయంలో ప్రవేశించకూడదు అని చెప్పబడిందో ఆ గ్రంథాన్ని ఆయన కొనుక్కొని చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే ఫిలిప్పు తన దగ్గర ఆయన నడుస్తూ వెళ్ళి, ఆత్మ వలన ఫిలిప్పు ఆ రథాన్ని దగ్గరికి వెళ్ళి ఆయనకి కలుసుకొని ఆయన అడుగుతూ ఉన్నాడు, అయ్యా నువ్వు చదువుచుండగా మరి ఆ గ్రంథంలో రాయబడిన మాటలు అర్థం చేసుకుంటున్నావా? చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా? నిజమే, చాలామంది చర్చికి వస్తాం, బైబిల్ చదువుతాం, ప్రసంగాలు వింటాం, వెళ్ళిపోతూ ఉంటాం, కానీ గ్రహింపు శక్తి మనకు లేదు. ఒక మాట మనం గుర్తుంచుకోవాలి, ఎలాంటి వ్యక్తి అయినా సరే దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచినప్పుడే వారి జీవితంలో గొప్ప మేలు, గొప్ప మార్పు అంటూ దీవెన అంటూ కలుగుతాయి. దేవుని వాక్యం మీద లక్ష్యం ఉంచకుండా, దేవుని వాక్యం ఉన్న మనం గ్రహించకుండా పైన మన ఏదో నామకార్థ క్రైస్తులుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే దాని ద్వారా మనకు దమ్మిడికి కూడా మనకు లాభం లేదు, ప్రయోజనం లేదు. దేవుని తట్టు చూసే వ్యక్తి అనగా దేవుని మాటలు వినే వ్యక్తి దాన్ని గ్రహించగలగాలి. ఈ నపుంసకుడు తన రథంలో వెళ్ళిపోతూ చదువుతున్నాడు కానీ గ్రహించలేకపోతున్నాడు. ఫిలిప్పు ఆయనకి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చదివింది నువ్వు గ్రహిస్తున్నావా? నీకు అర్థమవుతుందా? ఆయనకి అడిగినప్పుడు నపుంసకుడు ఏమన్నాడు తెలుసా? ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ నన్ను గ్రహింపగలనని చెప్పి రథమికి తనతో కూర్చున్నామని ఫిలిప్పును వేడుకున్నాడు. ఒక అవకాశం వెతుకుతున్నాడు ఆయన, ఆ నపుంసకుడు. ఫిలిప్పు ఎప్పుడైతే అయ్యా నువ్వు గ్రహిస్తున్నావా, నువ్వు చదివింది అని అడిగినప్పుడు ఆ నపుంసకుడు అంటున్నాడు, అయ్యా ఎవరో నాకు చెప్పకపోతే, ఎవరైనా త్రోవ చూపకపోతే ఎలా గ్రహిస్తాను? క్రైస్తవ సంఘమా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు బైబిల్ చదువుకుంటూ ఏదో వినేసి వెళ్ళిపోతుంటే అర్థమైపోతుందా? 1% కూడా అర్థం కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా వివేచన శక్తి ఒక మనిషికి అనుగ్రహింపబడితేనే కానీ దేవుడు చెప్పే మాటలు ఏ ఒక్కటి ఎంత మాత్రము ఎవరికి అర్థం కాదు. కనుక నాకు అర్థం కావట్లేదని చెప్పి, అయ్యా వీలైతే మీరు పైకి వచ్చి నాతో పాటు ఈ రథంలో కూర్చొని నేను చదువుతున్నటువంటి పుస్తకంలో ఉన్న మాటలు నాకు మీరు వివరించగలరా? ఆయన సవినయంగా ఫిలిప్పును అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రవక్తల గ్రంథంలో ఉన్న మాటలో ఎవరి గురించి ప్రవచించబడిందో అది ఎవరో ఒకరు మనకు వివరిస్తేనే కానీ ఎవరి గురించి వ్రాయబడిందో అది ఎలా మనం తెలుసుకోగలము? నపుంసకుడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వు పైకి వచ్చి నాకు నువ్వు దాని గురించి వివరించు. ఆయన అంటున్నాడు, అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, నపుంసకుడు చదువుతున్న ఆ వాక్య భాగం ఏమనగా, ఆయన గొర్రె వలె వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనంగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన చదువుతున్నటువంటి ఈ వాక్య భాగము ఆయన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. ఆయన సంతానమును ఎవరు
వివరింతురు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ మాటలన్నీ కూడా ప్రవక్త యెషయా గ్రంథములో 53వ అధ్యాయములో వివరించబడిన మాటలు. వాస్తవానికి 53వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణము గురించి వ్రాయబడిన గ్రంథము, అధ్యాయము. లేత మొక్కవలే యేసయ్య ఈ భూలోకంలో పుట్టి ఆయన స్వరూపమైనను సొగసైనను లేకుండా తృణీకరించబడిన వాడై అందరి అతిక్రమ దోషములను పాపములను తను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులకు నిర్దోషులుగా నీతిమంతులుగా తీర్చాడు అనే చక్కని మాటలున్నాయి. అదే సమయంలో అందరి నిమిత్తము ఆయన శ్రమను అనుభవించినప్పుడు ఆయన వాక్యములు చెప్పబడింది, ఆయన గొర్రె వల్లే మౌనం వహించి తనకు అన్యాయము తీర్పు జరుగుతున్నప్పుడు ఆయన సమస్తము భరించుకొని సహించుకొని ఓర్చుకున్నాడని యేసు ప్రభు గురించి అందులో ఆ మాటలు మనం చూస్తున్నాం. అయితే ఒక విషయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఆ వ్యక్తి అడుగుతున్నాడన్నమాట, నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు, తన్ను గూర్చియా వేరే ఒకని గూర్చియా, దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడుగుతున్నాడు. వాస్తవానికి ఈ లేఖన భాగము ప్రవక్త అయిన యెషయా తన గురించి వ్రాస్తున్నాడా లేకపోతే మరొకరి గురించి వ్రాస్తున్నారా అంటే, అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖన భాగములో అనుసరించి అది యేసును గూర్చి అని చెప్పి సువార్త ప్రకటించాడు. యేసు ప్రభును గూర్చి అని సువార్త ఆయన ప్రకటించడం జరుగుతుంది. ఎస్, ఈ భూలోకానికి వచ్చిన యేసు ప్రభువారు మౌనంగా తనకు అన్యాయపు తీర్పు తీర్చినప్పుడు పిలాతు చక్రవర్తి ముందు, హేరోదు చక్రవర్తి రాజు ముందు మౌనం వహించి కలువరి శిలువలో ఆయన మరణించాడు. ఆయన మరణము ద్వారా ప్రతి పాపికి రక్షణ కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఈ విషయాన్ని అద్భుత రీతిగా మరి వాక్యం ద్వారా ప్రవక్త యెషయా చెప్పిన మాటను ఫిలిప్పు నపుంసకునికి బోధించాడు. నా ప్రియ సోదరి సహోదరుడా, మనం ఎందుకు దేవుని మందిరానికి వెళ్తాం? దైవ సేవకుడు దేవుని ప్రవచన వాక్యంలో ఉన్న మాటలు ఒక్కొక్కటిగా మనకు వివరించినప్పుడు అది విని గ్రహించి విశ్వాసములో మనం పెంపొందించబడాలని, ఆత్మీయంగా క్షమాభివృద్ధి పొందాలని దేవుడిటి వ్యవస్థ ఏర్పాటు చేశాడు. కనుక రండి, తలలుంచుకొని అట్టి గ్రహింపు శక్తి దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించుదాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో మీ పవిత్ర లేఖన భాగములను గ్రహించడానికి మా మనోనేత్రములు తెరిచి మేము చదువుతున్నటువంటిది, వింటున్నటువంటి ప్రవచనాత్మకమైన మాటలు స్పష్టంగా గ్రహించి మా ప్రభువైన యేసుక్రీస్తును మా హృదయపూర్వకంగా, మా మనస్ఫూర్తిగా విశ్వాసముతో ఆయనను కొలిచి జీవించే భాగ్యం దయచేయమని, ఈ దినము విన్న వాక్యము ప్రతి హృదయాంతరంగానికి దీవెన కలుగుంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.